ఎవ్రీవన్, ఈరోజైతే కరాచీ హల్వా, దానికోసం జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, నెయ్యి కప్ చూపించాను కదా. ఆ కప్పు నుంచి ఒక కప్పు కార్న్ఫ్లవర్ తీసుకుంటే 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. ఇక్కడ మేము ఒక కప్ అయితే కార్న్ఫ్లవర్ తీసుకున్నాము. సో 2 కప్పులు చక్కెర వేసుకొని దాంట్లో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ యాడ్ చేసాము చక్కెర పాకంలా చేయడానికి. సో ఇక్కడైతే మేము 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. ఆ చక్కెర మొత్తం కూడా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత కార్న్ఫ్లవర్లో అదే కప్తో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ కార్న్ఫ్లవర్ మొత్తం లిక్విడ్ లానే ఉండాలి, ఉండలు గట్టి అలా ఉండొద్దు. మొత్తం వాటర్ లాగా లిక్విడ్ లాగా అయిపోవాలి, అలా చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసాం, చాలా బాగా వచ్చింది అసలు కరాచీ హల్వా. సో ఇక్కడైతే మనకి ఉండలు లేకుండా మొత్తం అది రెడీ అయిపోయింది. ఇక్కడ దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే చక్కెర మొత్తం కరిగే వరకు మిక్స్ చేయాలి. ఇక్కడైతే మిక్స్ చేసుకుంటున్నాము. ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి చక్కెర అంతా కూడా కరిగిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఉండలు అస్సలు లేవు. అది మొత్తం కార్న్ఫ్లవర్ మొత్తం వాటర్లో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ కార్న్ఫ్లవర్ని దాంట్లో చక్కెర పాకంలో యాడ్ చేసుకోవాలి. పాకంలో రెడీ అవ్వాల్సిన అవసరం లేదు, చక్కెర కరిగిపోతే సరిపోతుంది. సో ఫస్ట్ ఆ చక్కెర దాంట్లో పాకంలో కొద్దిగా బాదం జీడిపప్పు పలుకులు వేసుకొని దాంట్లో మనం కార్న్ఫ్లవర్ ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో అది వేసుకొని కలపాలి. చాలాసేపు మిక్స్ చేయాలన్నమాట, ఎందుకంటే అది మొత్తం కలిసిపోయి ఎట్లా అంటే జెల్లీ టైప్ వస్తుంది, అట్లా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసాము. చాలాసేపు మిక్స్ చేసిన తర్వాత ఆ క్వాంటిటీలో వచ్చింది, ఆ కన్సిస్టెన్సీలో వచ్చింది. దాంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే నెయ్యి మొత్తం పైకి తేలాలి. ఆ కరాచీ హల్వా ఏదైతే ఉందో అది కడాయికి కాకుండా సపరేట్ అయిపోవాలన్నమాట. మొత్తం ఇలా నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. నెయ్యి అనేది మనం వేసిన నెయ్యి మొత్తం పైకి తేలాలి, ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి నెయ్యి వేసుకొని. మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి కరాచీ హల్వా అయితే కడాయి కట్టుకోకుండా ఇట్లా పైకి తేలుతుంది అనమాట. ఇలా మనం చేయితో కడితే మనం చేయి నుంచి ఊడొచ్చేసేయాలి, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇలా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం కడాయి నుంచి సపరేట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ. స్వీట్ షాప్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవన్నీ, ఇంట్లో అయితే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. పైగా మనం నీట్గా చేస్తాం, బయట ఎవరు ఎలా చేసేది తెలియదు కదా మనకి. సో ఇవి కూడా స్వీట్స్, మీకు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు, మేము ప్రిపేర్ చేసి సెండ్ చేస్తాం మీకు. సో ఇక్కడైతే మొత్తం వేరైపోయింది కడాయి నుంచి. ఇక్కడ నెయ్యి కొంచెం పైకి తేలే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా వేరైపోయిందో, మీకు వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడైతే మనకి ఇది రెడీ అయిపోయింది. తర్వాత దీన్ని ఒక స్క్వేర్ కానీ ఒక రౌండ్ షేప్ కానీ ఏదైనా బాల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, వాటిలోకి తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. సో ఇక్కడ మేమైతే స్క్వేర్ ఒక టిఫిన్ బాక్స్లోకి తీసుకున్నాము, వేడిది దాంట్లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని. ఆ బాక్స్కి ఈక్వల్ షేప్ వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి.
సో దాని పైనుంచి కొన్ని జీడిపప్పు బాదం పలుకులు ఉంటాయి కదా, అవి ఇలా పైన పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇది కంప్లీట్ చల్లారే వరకు దీన్ని అసలు ముట్టుకోవద్దు, మొత్తం చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇక్కడ పైనుంచి మేము గసాలు కూడా యాడ్ చేసుకున్నాము, చల్లారిపోయింది. సో మేము దాన్ని ఒక ట్రేలోకి తీసేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ కూడా పెట్టుకోండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఇట్లా స్క్వేర్స్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి స్వీట్ సేమ్ హోటల్లో ఉన్నట్టు వచ్చింది. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మనకు నచ్చిన స్వీట్స్ అన్నీ కూడా. అవన్నీ స్క్వేర్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసేసుకోవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకొని అది మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే ట్రేలోకి తీసుకో. చూడండి మనకు సేమ్ హోటల్లో లాగా వచ్చాయి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. స్వీట్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంట్లో వీటిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, ఏదైనా పూజలైనా కూడా ఇట్లా స్వీట్స్ చేసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.